అడ్వకేట్ రజనీ పైన జనసేన చీఫ్ పవన్ సీరియస్ అయ్యారు. రజనీ పైన చర్యలు తీసుకున్నారు జనసేన. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించారు. అడ్వకేట్ రజనీని పదవి నుంచి పవన్ తొలగించినట్టు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే విషయంలో అడ్వకేట్ రజనీ కామెంట్స్ చేశారు. బాధితురాలి ఆరోపణలను రజనీ సమర్థించారు. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు చూసుకుంటే అడ్వకేట్ రజనీ పైన ఇటు పవన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అంటే ఇక్కడ కేవలం పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఈ చర్యలు తీసుకున్నారా, లేదా ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉందంటారా? మూల్య ఈ అంశానికి సంబంధించి ఒక పక్క జనసేన పార్టీ గత కొన్ని రోజులుగా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అంటే రాజకీయంగా జనసేన పార్టీ పరువు తీసినటువంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరువు తీసినటువంటి అంశంగా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఆ పార్టీ విషయంలో దాదాపు 4 రోజుల నుంచి ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం, సచివాలయానికి కూడా ఎక్కువగా ఆయన వెళ్లే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామం ఏదైతే ఉందో అది అటు వైసీపీకి కూడా అవకాశం ఇచ్చింది అని చెప్పుకోవాలి. వైసీపీ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆర్కే రోజా కానీ ఇలా మరి కొంతమంది కూడా విమర్శలు చేసినటువంటి వాతావరణం మనం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంశంలో అంటే కొంత జనసేన పార్టీ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అంటే అటు అసలు వాస్తవాలు ఏంటి, సాధారణంగా ఇటువంటి అంశాలకు సంబంధించి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనేది అభిప్రాయం ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కొంత పవన్ కళ్యాణ్ అంటే దూకుడుగా వెళ్లకుండా వెంటనే ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేయకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక పక్కన విచారణ కమిటీ విచారణ చేస్తోంది. అలాగే అటు ఎమ్మెల్యేకి సంబంధించి వివరణ తీసుకుంటున్నారు. అదేవిధంగా అటు ఎవరైతే హర్ష వీణ అనే మహిళ ఉందో ఆమె దాదాపు అజ్ఞాతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా అటు ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో పార్టీలో అధికార ప్రతినిధి ఉన్నటువంటి అడ్వకేట్ రజనీ బాధితురాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవాలి. అంటే ఈ అంశంలో కొంత సైలెంట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆమె అలా సైలెంట్ గా లేకుండానే కొంత పార్టీని ఇరుకుని పెట్టే విధంగా విమర్శలు చేశారు. అలాగే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల పార్టీ పరువు పోయిందంటూ కూడా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే ఆమెను పార్టీ నుంచి దాదాపుగా దూరం పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది కేవలం అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమేనా, లేదా కోర్ కమిటీ సిఫార్సు కూడా ఉందంటారా? అయితే దానికి సంబంధించి విచారణ కమిటీకి దీనికైతే సంబంధం లేదు. కానీ ఈ అంశంలో పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ కావడంతోనే, అంటే ఒక పక్కన పార్టీలో ఒక క్రమశిక్షణ లోపించింది ఎమ్మెల్యే విషయంలో అనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నటువంటి సమయంలో ఈ చర్యలు అనేది కొంత కరెక్ట్ కాదు అనే భావన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ నేరుగానే అనవసరమైన తలనొప్పులు వద్దు, ఆమెను పక్కన పెట్టండి, రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఇలా పార్టీకి వ్యతిరేకంగా మారితే లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం 2029లో మరింత బలంగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాం. కాబట్టి ఈ అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా వార్తలు వస్తాయి. అంటే ఇప్పుడు చూసుకుంటే విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేని పదవిలో కొనసాగించి ఇటు అడ్వకేట్ రజనీని తొలగించడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా వినిపిస్తుంది. దీని ఎలా చూడాలి? అయితే ఇక్కడ కొంత అంటే ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. అందుకే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటు పోలీసులు కూడా దీని మీద కొంత సీరియస్ గా ఉన్నారు. అలాగే మహిళా కమిషన్ కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్ గా పరిగణించినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇది కొంత దూకుడుగా ముందుకు వెళ్తుంది. రాజకీయంగా కూడా దుమారం రేపినటువంటి అంశం. కాబట్టి ఇటువంటి అంశంలో కొంత మౌనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధిష్టానం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తోంది. కాబట్టి అనవసరంగా లేనిపోయిన సమస్యలకు వేదిక అవుతుంది, అలాగే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ ఇక్కడ అనవసరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతోనే అంత చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. అడ్వకేట్ రజనీ పైన జనసేన చీఫ్ పవన్ సీరియస్ అయ్యారు. రజనీ పైన చర్యలు తీసుకున్నారు జనసేన పార్టీ. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా తెలిపారు. అడ్వకేట్ రజనీని పదవి నుంచి పవన్ తొలగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే విషయంలో అడ్వకేట్ రజనీ కామెంట్స్ చేశారు. బాధితురాలి ఆరోపణలను సమర్థించారు రజనీ. పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే చర్యలు తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇటు ఎమ్మెల్యే రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇటు లైంగిక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఇటు విచారణకు కూడా హాజరవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా 30 నిమిషాల పాటు దీర్ఘంగా కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ కేసుకు సంబంధించి సెక్షన్ల గురించి చూసుకుంటే BNS 318 సబ్సెక్షన్ 2 మరియు
318 సబ్సెక్షన్ 4 మరియు 351 సబ్సెక్షన్ 2 కింద అయితే కేసు నమోదు చేశారు. ఇవాళ అయితే విచారణ కమిటీ ముందు కూడా అరవ శ్రీధర్ హాజరవ్వడం జరిగింది. కంప్లీట్ గా కూడా కొన్ని కీలక అంశాలపై అయితే ప్రశ్నించినట్టుగా కూడా తెలిపారు. దీనికి సంబంధించిన గత కొన్ని రోజులుగా చూసుకుంటే పార్టీ కార్యకలాపాలకు ఇటు అరవ శ్రీధర్ దూరంగా ఉండాలి అంటూ జనసేన అధిష్టానం ఆదేశించింది. రేపు చూసుకుంటే జనసేనకైతే కంప్లీట్ గా దీనికి సంబంధించి నివేదికను విడుదల చేయనుంది. దీని తర్వాత అరవ శ్రీధర్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఇటు సస్పెన్షన్ వేటు వేస్తారా లేదా వేరే కఠిన చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతంగా చూసుకుంటే కొంతకాలంగా అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే ఇటు అరవ శ్రీధర్ పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఇటు అడ్వకేట్ కూడా స్పందిస్తూ దీనిపైన అయితే కఠిన చర్యలు కూడా తీసుకోవాలి అంటూ తెలిపారు. ఈ కేసునైతే ఇటు గెలిచే దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నాము అంటూ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో దానిపైన కూడా అడ్వకేట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే అడ్వకేట్ రజనీ ఏదైతే ఇప్పుడు ఇటు బాధితురాలికి సపోర్ట్ చేస్తూ అంటే ఆమె ఆరోపణలను సమర్థిస్తూ ఉందో దీనికి సంబంధించి అయితే పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాము, రజనీని అయితే ఇటు పార్టీ నుంచి తొలగిస్తున్నాము అంటూ కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.